మామూలుగా జనరల్ భాషలో చెప్పాలి అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జన్మలో అదృష్టం చేసుకున్నారో కానీ, ఈ జన్మలో మాత్రం తను ఓడిపోయినారా? గెలిచినారా? అధికారంలో ఉన్నాడా? లేడా? కేవలం 11 సీట్లకే పరిమితమయ్యాడా? ఇటువంటి దేనితోనూ సంబంధం లేకుండా తనకున్నటువంటి క్రేజు, తనకున్నటువంటి ఫాలోయింగ్ బాబోయ్! రవ్వంత కూడా తగ్గట్లేదు. తాను రాజకీయం చేస్తున్న తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, పక్క రాష్ట్రాలకు పోయినా. ఇంక తాజాగా హైదరాబాద్‌లో ఒక పెళ్ళికనొస్తే, బేగంపేట ఎయిర్‌పోర్ట్ దగ్గర నుండి జలవిహార్ వరకు పిక్కటిల్లేలా జనం. పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సులు, నినాదాలు. అసలు ఏం క్రేజ్‌రా బాబు అనిపించింది సీరియస్‌లీ. అతి తక్కువ మంది మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే ఇంత మాస్ ఫాలోయింగ్, ఇంత క్రేజ్ ఉంటదేమో. అసలు ఆ దారిలో పెద్ద పెద్ద హోర్డింగులు. అసలు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు, మధ్యలో కేటీఆర్ గారివి, కేసీఆర్ గారివి, ముగ్గురివి కలిపి ఫోటోలతో, ఎవరో చిర్ర రవీంద్ర యాదవ్, షేర్లింగంపల్లి అని చెప్పి ఆయన, సుమన్ గౌడ్ అని ఇంకొక పేర్లు, పెద్ద పెద్ద హోర్డింగులు. అసలు ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్ వరకు, ఆ పెళ్లి జరిగే ఆ ప్రాంగణం వరకు ఎంత పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేశారు, ఎంత జనం వచ్చారు, ఏం నినాదాలు. ఆయన కారు వెంబడి ఎంత పెద్ద ర్యాలీగా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. చెప్పాను కదా, చివరికి పోలీసులకు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అసలు వచ్చిన జనానికి పోలీసులు ఫస్ట్ ఏమో భారీగానే కనిపించారు జగన్ గారు హైదరాబాద్లో అడుగు పెట్టకముందు. కానీ అడుగుపెట్టి మొత్తం జనం పిక్కటిల్లిపోయిన తర్వాత అసలు పోలీసులు కనిపించకుండానే పోయే పరిస్థితి. అంటే పలుచనైపోయారు. ఇంతమందిని కంట్రోల్ చేసేంతమంది పోలీసులు రాలేరు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులు జగన్ను ఒంటరిగా ఎదుర్కొనేకి ఎందుకు భయపడతారు అంటే, అదిగో ఇటువంటి క్రేజే. ఓడిపోయి రాజకీయంగా కష్టాల్లో ఉన్న సందర్భంలో కూడా తన మీద రవ్వంతో కూడా అభిమానాన్ని తగ్గించుకోకుండా, చివరికి పక్క రాష్ట్రం హైదరాబాదులో కూడా రోడ్ల మీద అభిమానం పరుగులు పెడుతూ ఉంది అంటే, మరో నాయకుడికి నాకు తెలిసి ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో ఇది దాదాపు సాధ్యపడకపోవచ్చేమో, ఈ స్థాయిలో క్రేజ్ సంపాదించుకోవడం మాత్రం. అందుకే అన్నాను, సరే ఈ జన్మలు ఆ జన్మలు అన్నవి నేను అంటే పెద్దగా నమ్మకపోయినా మామూలుగా చెప్తారు కదా, మామూలు మాటల్లో ఏ జన్మలో చేసుకున్న అదృష్టము, అదిగో ఈ జన్మలో ఇన్ని వేల లక్షల మంది ప్రజాభిమానమై ఆయన వెంబడి రోడ్ల మీద పరిగెడుతున్నారు అని. ఆ విజువల్స్ అన్నీ కూడా కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి హైదరాబాద్లో.